దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ఆయన ప్రజలారా, మీకు శుభములు. మనము ఈ దినము పాట ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు. అనాది నీ కృపా కార్యక్రమం చేత మేము నీ ప్రజలైతే నువ్వు మా తండ్రి అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, ఆరాధన ఈ సన్నిధిలో ఏర్పాటు చేసుకునే పరిస్థితులు లేనందున వీడియో చేస్తుండగా ఈ వీడియో ద్వారా మీరు వారికి మేలు కలిగినట్టుగా నీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయమని యేసునామమున దీనంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 6వ కీర్తనలో 682వ పాట మనము 3 దశకాలు మనం పాడుతున్నాం. అలాగే 3 దశకాలు పాడుతున్నాం.
ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన ప్రజలారా, మీకందరికీ శుభములు. ఈ దినము మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నిర్గమకాండం 9వ అధ్యాయము 17 నుంచి 19 వరకు మనం చదువుతున్నాము. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు నీ పశువులను, పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురియను. అప్పుడవి సచ్చునని చెప్పమనెను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన జనాంగమా, ఈ వ్రాయబడినటువంటి లేఖన భాగములు దేవుడు ఐగుప్త బానిసత్వము నుండి తన ప్రజలను విడిపించుటకు మోషే అహరోనులను ఐగుప్తు దేశమునకు వెలమన్నప్పుడు వారు ఐగుప్తు దేశమునకు వెళ్ళి దేవుని మాటగా నా ప్రజలను విడిపించమని యెహోవా తెలియజేస్తున్నాడు అని ఆ ఐగుప్తు రాజుతో మోషే అహరోనులు తెలియచేయగా, అందుకు ఆ ఫరో ఐగుప్తు రాజు, యెహోవా ఎవడు, నేను ఆయనను పంపించుటకు ఆయన ఎవడు అని ఆయన పలికిన సందర్భంలో అనేక తెగులను దేవుడు ఒక్కొక్కటిగా ఆ ఐగుప్తు దేశం మీదకి పంపించడం జరిగింది. ఆ ఐగుప్తు రాజు అయినటువంటి ఆ ఫరో గర్వమును అణుచుటకు, ఆ దేశ ప్రజలు మరియు ఆ ఫరో రాజు యొక్క నేత్రములను తెరుచుటకు ఈయనే సర్వాధికారి అయిన దేవుడు అని వారు ఎరుగునట్లు అనేక తెగులను ఆ దేశం మీదకి పంపించవలసినది. ఆ రీతిగా ఆయన తెగులను పంపించినప్పుడు వడగండ్ల వాన అన్నటువంటిది కూడా ఆ తెగులలో ఒకటి. మనము ఈ దినాన మన యొక్క ధ్యానాంశము వడగండ్ల వాన. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వడగండ్ల వాన అనేటువంటిది ఒక పెద్ద విపత్తు, అది ఒక తెగులు. ఈ మధ్య అనేక ప్రాంతాలలో ఈ వడగండ్లు పడటము, పంటలు నాశనమైపోవడము, జంతువులు చనిపోవడము, మనుషులు చనిపోవడము, వారి యొక్క పొలములు, పంటలు నాశనమైపోవడము మనము చూస్తూ ఉన్నాం. ఈ పిడుగులు లేక ఈ వడగండ్లు అన్నటువంటిది ఆ దేవుని చేతిలో ఒక పెద్ద ఆయుధం. మాట వినని ప్రజలు, దేవుని ఎరగని ప్రజలు ఆయనను తెలుసుకొనుటకు అప్పుడప్పుడు ఇవి ఆ గర్విష్ఠులైన మనుషుల మీదకి, దేవుని ఎరగిన ప్రజల మీదకి దేవుడు పంపిస్తూ ఉన్నటువంటి ఆ ఆయుధములు అన్నటువంటి సత్యాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ వడగండ్ల వాన ఐగుప్తు దేశం మీదకి ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ఈజిప్టు ప్రజలు ప్రకృతి శక్తులను వారు ఆరాధిస్తారు. వారు సూర్యుని ఆరాధిస్తారు, చంద్రుని ఆరాధిస్తారు, గాలిని ఆరాధిస్తారు, సూర్యుడిని ఆరాధిస్తారు, భూమిని ఆరాధిస్తారు, కప్పలను ఆరాధిస్తారు. ఈ రీతిగా వారు ఆరాధన చేయడానికి అనేకమైనటువంటి హేయమైనటువంటివి వారు కలిగి ఉన్నారు. అందులో సర్పములు కూడా వారు ఆరాధించే ఒక దేవత. ఈ రీతిగా వారు
ఆ విధముగా అటువంటి అసహ్యమైనటువంటి వాటిని వారు దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధిస్తూ అవి శక్తి కలిగినవని అనుకుంటూ ఆపదలు వచ్చినప్పుడు అవి వారిని విడిపిస్తారని, అవసరమైతే పైనుండి వర్షం కురిపించే దేవుడు ఆయన అని వారు నమ్ముతూ ఉంటారు. మోషే అహరోనులు ఆ ఫరో రాజు దగ్గరికి వచ్చి దేవుని ప్రజలను, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయనను ఆరాధించడానికి బయటికి పోనీయమని అడిగినప్పుడు ఆయన అన్నటువంటి మాటలు, యెహోవా ఎవడు నేను పోనీయడానికి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. నిజముగానే అతను మహా గర్విష్టి, అహంభావం కలిగినటువంటి వ్యక్తి, పాపాత్ముడు, ఈ ప్రకృతి శక్తులను ఆరాధించేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి తన బలము మీదను, తన దేవతల బలం మీదను, మంత్రగాళ్ళ మీదను, శకునుగాళ్ళ మీదను ఆయనకు అపారమైనటువంటి నమ్మిక. అందుచేత యెహోవా ఎవడు అన్నట్లుగా ఆ మోషే అహరోనులతో ఈ ఐగుప్తు రాజు ఫరో మాట్లాడటం మనం అక్కడ చూడగలం. కాబట్టి దేవుడు వాని గర్వాన్ని అణిసివేయాలని, ఆ దేశాన్ని తెగులతో మొత్తి గొప్ప అద్భుత రీతిగా ఆయన ప్రజలను వెలుపలికి తీసుకుని వెళ్ళాలనేది దేవుని ప్రణాళిక. ఆ రీతిగా ఆయన అనేక తెగులను పంపించాడు. ఈ వడగళ్ల వాన కూడా ఆయన పంపించిన తెగులలో ఇది 7వ తెగులు. దేవుడు ఐగుప్తు దేశానికి 10 తెగుళ్ళు పంపించడంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణము, ఫరో దేవుడంటే భయము లేనిటువంటి వాడు. దేవుని ప్రజలను బానిసలుగా చేసుకొని వారిని అతి క్రూరంగా, బానిసల కంటే మరి ఎక్కువగా జంతువుల వలె వారిని హింసిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈ ఫరో రాజు. కాబట్టి దేవుని అధికారపూర్వకమైనటువంటి ఆయన ఆజ్ఞను మోషే అహరోనుల ద్వారా వినినప్పటికీ అతను గర్విష్ఠుడై యెహోవా ఎవడు అని అంటున్నాడు. కనుక ఆ యెహోవా ఎవరు, ఆయన ఎంత బలము కలిగినటువంటి వాడో అన్నటువంటి సత్యాన్ని వారికి తెలియచేయాలి. ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని వారికి, ఆయన ప్రజలకు తెలియచేయాలి. అది మొదటి కారణం. రెండవ కారణం ఏమిటంటే, దేవుని ప్రజలకు, ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఈ దేవుని యొక్క శక్తి ఏమిటో తెలియాలి, ఆయన ప్రేమ ఏమిటో తెలియాలి. ఆయన వారిని కన్న తండ్రిలాగా ప్రేమించి ఆదరించి నడిపించేటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆయన అనేటువంటి సత్యము ఆయన ప్రజలు ఎరగాలి. వారు పరిపూర్ణంగా నమ్మితే కానీ ఐగుప్తు దేశం నుండి వారు బయటికి రారు. కాబట్టి ఆయన ఏమిటో, ఆయన శక్తియుక్తులు ఏమిటో, ఆయన బలం ఏమిటో ఆయన ప్రజలకు కూడా తెలియాలి అనేటువంటిది దేవుని యొక్క రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం ఏమిటంటే, దేవుని ప్రజలకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్నటువంటిది మాత్రమే కాకుండా, దేవుడు తానే సర్వాధికారి, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనేటువంటి సత్యము ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ప్రపంచములో కూడా దేవుడు ఎవరు అన్నటువంటి సత్యము తెలియదు. దేవుడు అనంతమైనటువంటి దేవుణ్ణి చెట్లకి, పుట్లకి, రాళ్ళ
వారికి హేయమైనటువంటి జంతువులకు పోల్చి వారు ఆరాధిస్తున్నారు. కాబట్టి అవన్నీ ఒట్టివి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనేటువంటి జ్ఞానము ప్రపంచానికి తెలియాలి. నాలుగో విషయం ఏమిటంటే, ఆయన ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ భూదిగంతములను సృష్టించిన సర్వాధికారి దేవుడు ఆయనే అనేటువంటిది అందరికీ తెలియాలి. నాలుగవ కారణము, దేవుడు ఈజిప్టు దేశం మీద తెగులను పంపించడంలో నాలుగవ కారణం ఏమిటంటే, వారు ఈ ప్రకృతి శక్తులను వారు ఆరాధిస్తున్నారు. పాములను, పుట్టలను, ఆకాశమును, భూమిని, సూర్యుని, చంద్రుని, నేలను, నీళ్లను, వీటన్నిటినీ వారు ఆరాధిస్తున్నారు. కాబట్టి అవి నిజము కాదు, అవి సత్యములు కాదు, అవన్నీ అబద్ధములు, అవి దేవుళ్ళు కాదు, వాటిని పూజించుట అవివేకము, నిష్ప్రయోజనము అనేటువంటి సత్యము ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియాలి, ఫరోకి తెలియాలి. ఆ కారణాన దేవుడు ఆ దేశం మీదకి 10 తెగులను పంపించాడు. ఈ వడగండ్ల వాన ఈజిప్టు దేశములకు పంపినటువంటి 7వ తెగులు నిర్గమకాండము 9వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుకుంటే, మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించెను అని వ్రాయబడి ఉన్నది. అలాగూ వడగండ్లతో కలిపిన పిడుగులను బహుబలముగా ఆ దేశం మీద కురవటము ప్రారంభించాయి. అది రాజ్యము అయినది మొదలుకొని, అనగా క్రీస్తుకు పూర్వము 3100 సంవత్సరాల నుండి 2686 సంవత్సరములు బీసీ వరకు దాదాపు 400 సంవత్సరములు అటువంటి వడగండ్లను వారు ఎన్నడూ చూసి ఉండలేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అంత బలమైనటువంటి వడగళ్ళు ఆ దేశం మీద దేవుడు కురిపించాడు. సహజంగా వడగళ్ళు ఎప్పుడు పడతాయి? మనకు తెలిసి వర్షాకాలంలో అవి వర్షంతో పాటు అక్కడక్కడ అవి పడుతూ ఉంటాయి. అలాగే వేసవి కాలంలో కూడా అక్కడక్కడ తుఫానులుగా మారినప్పుడు అక్కడక్కడ పడుతుండటం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో హైదరాబాదు, తెలంగాణ ఏరియాలలో ఈ వడగళ్లతో కూడినటువంటి వర్షం కురిసి పంట ధ్వంసమైనట్లు మనం ఈ మధ్య వార్తల్లో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ పాలస్తీనా, నైజీరియా, సిరియా ప్రాంతాలలో అవి అప్పుడప్పుడు పడుతూనే ఉంటుంటాయి. అక్కడ వడగళ్ళు అవి వారికి సహజంగా వారు అనుభవిస్తూ ఉంటారు. అయితే అకేషనల్లీ టేక్ ప్లేస్ ఇన్ ఈజిప్ట్, అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. కానీ దేవుడు ఆ దేశం మీదకి పంపించినటువంటి అంత భయంకరమైనటువంటి పిడుగులు లాంటివి, ఆ వడగళ్ళు లాంటివి కాదు. వడగళ్ళు ఎలా ఏర్పడతాయి? దీనికి సైంటిఫికల్ రీజన్ ఉంది. అవి ఎలా ఏర్పడతాయి వడగళ్ళు అనేటువంటిది చూసినట్లయితే, ఈ హెయిల్ స్టోన్, వడగళ్ళని ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్ అని అంటారు. ఈ హెయిల్ స్టోన్స్ మంచుతో నిండిన ఆ పొరలతో బలమైనవిగా మారి వడగండ్లుగా అవి మారుతాయి. వేగంగా అవి ప్రయాణం చేసేటప్పుడు ఆ మేఘముల యొక్క
ఆ రాబడి శక్తి వలన ఉరుములు మెరుపులు కలిగి అవి బలముగా భూమిని తాకినందువలన పిడుగులుగా మనము చూస్తూ ఉంటాం. అవి ఎలక్ట్రానుల సముదాయం. ఇది మనము చూస్తూ ఉన్నటువంటి విషయం. అయితే దేవుని ప్రజలారా, అంత భయంకరమైనటువంటి ఆ వడగళ్ళు ఐగుప్తు దేశం మీద అంతటి మీద పడినప్పటికీ ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారో ఆ గోషాను ప్రాంతంలో మాత్రము మాత్రము వడగళ్ళు పడలేదు. ఎంత ఆశ్చర్యము! ఇది చూసినటువంటి ఫరో రాజు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే తన మనుషులను పిలిపించి, ఆ మోషే అహరోను త్వరగా పిలవండి, ఈ ప్రమాదంలో మన దేశం నశించిపోతుందేమో, మనం నాశనమైపోతామేమో, త్వరగా ఆ మోషే అహరోను పిలవండి అని ఆ మోషే అహరోను పిలిపించి వారితో ఇలా అంటున్నాడు. ఏమని అంటున్నాడు? నిర్గమకాండము 9:27 మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను ఈసారి పాపము చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంకను బ్రహ్మాండమైన ఉరుములు పడకుండా యెహోవాను వేడుకొనిడి, మిమ్మల్ని పోనించేదను, మిమ్మల్ని ఇంకా ఆపను అని ఇక్కడ అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన ఆ మాట అనగానే మోషే ఒక మాట అంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఈ మా దేవుని మేము వేడుకుంటాము, ఆయన ఈ తెగులు లేక ఈ వడగళ్ళ వాన ఆపివేస్తాడు, అప్పుడు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే అని, ఈ భూమి మీద ఆయన తప్ప మరొక దేవుడు లేడని నీవు తెలుసుకుంటావు అని చెప్పని ఆ రీతిగా వెళ్ళి ఆయన బయటికి వెళ్ళి దేవుని వేడుకున్నప్పుడు ఈ వడగళ్ళ వాన ఆగిపోయింది. ఎప్పుడైతే వడగళ్ళ వాన ఆగిపోయిందో ఫరో యొక్క హృదయం మరలా కఠినమై తాను యథారీతిగా ఆ దేవుని ప్రజలను బయటికి పంపించుటకు నిరాకరించాడు. చూసారా ఆ యొక్క మార్పు ఎంత తాత్కాలికమైనదో! ఇక్కడ ఫరో పాపం చేసిన అన్నాడు, పశ్చాత్తాపడినట్లు నటించాడు. మీ దేవుడు గొప్పవాడు అన్నటువంటి విషయము అతను చెప్పినప్పుడు నిజముగా అతనిలో మార్పు వచ్చినట్లు ఆ సమయంలోనే మోషే గ్రహించలేదు. లేదు, నీ హృదయం కఠినమవుతుంది చూడు అని ఆయన ముందుగానే చెప్పాడు. ఆ రీతిగానే ఈ యొక్క ఫరో యొక్క హృదయము కఠినమైంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఫరో చక్రవర్తికి ఆ తెగులు నుండి తాను తన ప్రజలు బయటపడాలి, ఆ ప్రమాదము నుండి తప్పించుకోవాలనేటువంటి ఒక యావ తప్ప నిజముగా తాను మారలేదు. మార్పు అనేటువంటిది ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి, అది పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. మరొకసారి ఆ చేసిన పాపము ఇక ఎన్నటికీ చేయకుండా ఉండినట్లుగా ఉండాలి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫరో చక్రవర్తికి వచ్చినటువంటి మార్పు తాత్కాలికమైనది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ నేను పాపము చేశాను, నా ప్రజలను మేము దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాము అన్నటువంటి ఈ వ్యక్తిలో మరలా ఇలా పరిస్థితి రావటం చూసినట్లయితే ఇలాంటి వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము సంఖ్యాకాండము 22:34 చూసినట్లయితే దేవుని ప్రవక్త అయినటువంటి బిలాము ఈ మాట అంటున్నాడు. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని
నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసి ఉండలేదు అని అంటున్నాడు. నేను పాపము చేసి తిని అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇతను దేవుని మాట వెనుకకు తోసి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి వారు మహా సైన్యము వలె మహా దేవుని బాహుబలముతో వారు బయటకు వస్తూ ఉంటే అనేక యుద్ధములు చూసినటువంటి ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు యుద్ధము చేయ శక్తి లేక అతను శాపము పెట్టడం ద్వారా వారిని నశింపచేయాలని దుర్మార్గమైన ఆలోచన కలిగి ఈ దేవుని ప్రవక్త అయినటువంటి బిలామును పిలిచి ఆ దేవుని ప్రజలను శపించమన్నాడు. తాను చాలా ధనము ఇవ్వడానికి ఇష్టపడినందున ఆ ధనమునకు ఆశపడినటువంటి బిలాము దేవుని ప్రజలను శపించుటకు అతను బయలుదేరి వస్తూ ఉన్నాడు. 2వ పేతురు 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన వెర్రితనము నిమిత్తము గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త వెర్రితనము అడ్డగించెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రవక్త గాడిద కంటే అదముడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి ఈ వెర్రితనమును చూశారు. డబ్బులు ధనము సంపాదించాలనేటువంటి ఆ ఈనాడు అనేక మంది సేవకులు దైవ భయం లేక ఆ సువార్త అన్నటువంటిది దేవుని ఆజ్ఞ అది అనుసరించక ఈ దినము కూడా ఆ బిలాము మార్గంలో వెళుతూ ఉన్నటువంటి సేవకులు కొందరు ఉన్నారు అన్నటువంటి సత్యము దేవుని ప్రజలు ఎరగాలి, నమ్ముతాము, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ విషయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను పాపము చేసి తిని అని తమ హృదయాలను మార్చుకోని వ్యక్తులు, ఆ రీతిగా మార్చుకోకుండా నిర్మూలమైపోయినటువంటి వ్యక్తులు, ఆ 2వ వ్యక్తి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆకాను అనబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఇశ్రాయేలీయుడు. యెహోషువ 7వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆకాను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసి తిని అని ఈ వచనంలో ఆయన అంటున్నాడు. ఇతడు ఆకాను యెరికో పట్టణము ధ్వంసమైనప్పుడు ఆ శబ్దమైనటువంటి వాటిలో దేనిని మీరు ఆశించకూడదు అన్నటువంటి దేవుని ఆజ్ఞ ఉన్నప్పటికీ ఈ ఆకాను ఆశించి ఇతను సేనారు పై వస్త్రము 200 తులములు వెండి 50 తులములు బంగారమును అతను తీసుకొని దాచిపెట్టుకొని ఇంటికి వచ్చి తన ఇంట్లో దానిని దాచుకున్నాడు. దేవుని యొక్క ఉగ్రత ఆ జనం మీదకు వచ్చింది. దేవుని యొక్క తెగులు ఆ ప్రజల మీదకి వచ్చింది. వారు విచారించగా ఆకాను అని తెలియంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ శపితమైనటువంటిది ఆశించినటువంటి ఆకాను తన వంశము మొత్తాన్ని, తనకు కలిగిన యావత్తును ఊరి వెలుపులకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి అతను ఆ మొత్తము తన వంశాన్ని నిర్మూలన చేశాడు. ఎంత దారుణము! నేను పాపము చేశాను అని అన్నాడు. తాను పాపము చేస్తున్నట్టు అతనికి తెలుసు. అయినప్పటికీ తన మనసును మార్చుకోలేదు, తన హృదయాన్ని మార్చుకోలేదు. ఆ కారణాన నిర్మూలమైపోయాడు.
మూడవ వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవ వ్యక్తి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సౌలు రాజు. ఈ సౌలు రాజు మొదటి సమూయేలు 15:24 ఇలా అంటున్నాడు, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాట మీరి పాపము చేసి తిని అన్నాడు, కానీ దేవుని వద్దకు రాలేదు. ఫలితము సింహాసనము పోయింది. ఆ తర్వాత ఒకే దినము ఫిలిష్తీయుల యుద్ధములో తాను తన కుమారుడైన యోనాతాను ఒకే రోజు మరణించాడు. ఎంత ఘోరము! తాను పాపము చేశాను అని తెలిసినప్పటికీ దేవుని యొద్దకు రాలా ఈ సౌలు. అందుకే తాను నిర్మూలమైపోయాడు. నాలుగవ వ్యక్తి ఉన్నారు. నాలుగవ వ్యక్తి యూదా ఇస్కరియోతు. ఇతను ప్రభువుని 30 వెండి నాణ్యములకు దుష్టులైనటువంటి యూదులకు మత పెద్దలకు అమ్మేశాడు. తాను అమ్మిన తరువాత ప్రభువుని సిలువ వేసినప్పుడు ఆ సిలువ మరణను చూసి తాను పశ్చాత్తాపపడి ఆ మత పెద్దల దగ్గరికి తాను ఏదైతే 30 వెండి నాణ్యములు తీసుకున్నాడో ఆ 30 వెండి నాణ్యములు తీసుకొని వారి దగ్గరికి వెళ్ళి విసిరేసి, నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి తిని. మత్తయి సువార్త 27:4 వ్రాయబడినటువంటి మాటలు. నేను నిరపరాధ రక్తము అప్పగించి పాపము చేసి తిని అన్నాడు, కానీ దేవుని వద్దకు రాలేదు. ఇంటికి వెళ్ళి తాను ఉరి వేసుకున్నాడు. తాను ఉరి వేసుకున్నటువంటి ఆ తాడు తెగిపోయినందువలన ఆయన తిరగబడి ఆయనకు తల నేలకు తగిలింది. పొట్టలోని పేగులన్నీ బయటకు వచ్చి అతను చనిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు కొందరు విశ్వాసులు తాము మారామా అని చెప్తారు, కానీ వారి క్రియలు మారనే మారు. మేము దేవుని ప్రజలమని అంటాము, కానీ పారంపర్యాచారములు విడిచిపెట్టరు. దేవుని ప్రజలుగా ఉండి మేము మారిన ప్రజలమని అంటూ, విశ్వాసులమంటూ ఆ పారంపర్య ఆచారములను అయితే విడిచిపెట్టి మారు మనసు పొంది వచ్చారో వాటిని మళ్ళా తిరిగి వారు తవ్వుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సామెతల గ్రంథము 28:13 ఒక మాట రాసి ఉంది, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రాయబడి ఉన్నది. కనుక మనస్సు మారాలి, హృదయము మారాలి, పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపము కావాలి. తిరిగి వెనుకకు తిరిగి చూసేటువంటి మనసు ఉండకూడదు. ఆ విధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి మార్పు ఎవరికైతే ఉంటుందో వారే దేవుని వైపుకు వస్తారు, దేవునితో తమ పాపములు ఒప్పుకుంటారు, దేవుని బిడ్డలుగా ఉండటానికి వారు ఇష్టపడతారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మేము మార్పు చెందాము అని హృదయం మారకుండా ఉంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. వారి యొక్క స్థితి నాశనమే అనేటువంటి సత్యాన్ని దయచేసి గమనించాలి. ఇక్కడ వడగళ్లతో ఈజిప్టు నాశనమైంది. కీర్తన 78:47-49 మనం చూసినట్లయితే, వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగులను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను, వారి పశువులు వడగండ్లు పాలు చేసెను, వారి మందలను పిడుగులు పాలు చేసెను అని వ్రాయబడి ఉన్నది. ఇదంతా కూడా ఆ
ఫరో రాజు తన హృదయ కాఠిన్యము వలన ఇంత ఘోరమైనటువంటి ప్రమాదము ఆ దేశానికి వచ్చింది. ప్రియ దేవుని ప్రజలారా, సహోదరులారా, దేవుని శక్తికి ఎదురు నిలబడటం అనేటువంటిది అది అసాధ్యం. భూమి మీద ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అన్ని పిచ్చివి, అవి ఒట్టివి అని తేలిపోయింది. వాటికి శక్తి లేదని తేలిపోయింది. ఇక్కడ నేను పాపిని అని అతను ఆ ఐగుప్తు రాజు తన ప్రజలు ఒప్పుకున్నప్పటికీ పరిపూర్ణమైనటువంటి మారు మనసు వారికి లేదు. దేవుని యొద్దకు రావాలనేటువంటి ఆలోచన వారు లేదు. ఆ కారణాన వారు నిర్మూలమైపోయారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను పాపిని అని చెప్పినంత మాత్రాన వారు దేవుని పిల్లలు కాదు. మీ పాపములు పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. ఆయన మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాలి. నీ పూర్ణ హృదయంతో ఆయన దేవునిగా ఒప్పుకోవాలి, ప్రార్థించాలి. అప్పుడు మాత్రమే వానికి రక్షణ ఉంటుంది. దేవుని వైపు తిరగాలి. తమ హృదయాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడే వారు రక్షించబడతారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి స్థలంలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి, కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, అనంతమైన నీ ప్రేమ చేత, నీ కృప చేత మేము నీ ప్రజలమైతిమి. నీవు మా దేవుడు అయినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ దివ్యమైనటువంటి మాటలను మేము విన్నాము ప్రభువా. ఆ ఫరో దేశం మీద ఎందుకు వడగళ్ళు కూర్చాయో మేము విన్నాము ప్రభువా. అలాగే ఆ ఫరో హృదయం ఎందుకు కఠినమైందో కూడా మేము విన్నాం ప్రభువా. తాను మారు మనసు పొందాను, తాను పాపి అని అన్నాడు. అయినప్పటికీ ఆ యొక్క మార్పు పరిపూర్ణమైనటువంటిది కాదు. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక సాదృశ్యములు మేము చూస్తున్నాం ప్రభువా. అలనాడు బిలాము కూడా తాను పాపినైనా అన్నాడు, కానీ తాను మార్పు చెందలేదు. కానాను నేను పాపము చేసిదని అన్నాడు, కానీ తాను మార్పు చెందలేదు. సౌలు రాజు నేను పాపము చేశాను అన్నాడు, కానీ దేవుని యొద్దకు రాలేదు. అలాగే యూదా ఇస్కరియోతు తాను పాపము చేశాను అన్నాడు, కానీ దేవుని యొద్దకు రాలేదు. ఆ కారణాన వారు నిర్మూలమైపోయారు. ప్రభువా, నీ ప్రజలమైన మేము పాపము చేసి ఉన్నామని గ్రహించడం మాత్రమే కాక, పరిపూర్ణ హృదయము కలిగి పరిపూర్ణ విశ్వాసంతో నీ యొద్దకు వచ్చి ప్రార్థించుటకు, ఎల్లప్పుడూ మేము నీ ప్రజలుగా ఉండుటకు నీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయమని నీకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామమున దీనంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.